आजकल के माँ बाप सिर्फ यही सोचते हैं कि हमारे बच्चे टॉपर्स बनना चाहिए, रैंकर्स बनना चाहिए, लेकिन बच्चों के मन में क्या है, बच्चे क्या करना चाहते हैं, ज़रा उनके बारे में भी सोचना चाहिए। समय एक ऐसी चीज है जो हीरे सोने से भी महंगी है। समय से बेहतर कोई नहीं सिखा सकता। समय का बहुत महत्व है, इसीलिए सफल के जीवन के लिए समय के महत्व को समझना चाहिए। इस शानदार प्यारे से और झिलमिलाती शाम में हमारे 8वीं और 9वीं कक्षा के छात्राएं समय और पढ़ाई के महत्व का प्रदर्शन आपके सामने प्रस्तुत कर रहे हैं। आइए इन्हें जोरदार तालियों से स्वागत करेंगे। అరే ఏమైంది ఇంత టెన్షన్ గా ఉన్నావు? ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఈసారి ఖచ్చితంగా 98% మార్కులు తీసుకురావాలి. ఈ ఊరిలో ఉన్న అతిపెద్ద కాలేజ్లో అడ్మిషన్ కావాలి. దానికి సంబంధించిన ప్లానింగ్ రెడీ చేసి పెట్టుకున్నా. మరి ఎందుకు టెన్షన్? ఎగ్జామ్స్ పాస్ అవుతావు, టాప్ మార్క్స్ తెచ్చుకుంటావు, నువ్వు అనుకున్న కాలేజ్లో సీట్ తెచ్చుకుంటావు. ఈ ఎగ్జామ్స్ టెన్షన్ వల్ల జీవించడం వదిలేస్తావా? ఎలాగో కష్టపడి చదువుతున్నావు కదా, దాని ఫలితం కూడా మంచిగానే వస్తుంది. ఒకసారి గుండెపై చేయి వేసి గట్టిగా చెప్పు, ఆల్ ఈజ్ వెల్ అని. out of control होठों को करके गोल होठों को करके गोल सीटे पर जाके बोल लाइफ हो out of control होठों को करके गोल होठों को करके गोल सीटे पर जाके बोल मुर्गी का जोड़े अंडे का क्या होगा, अरे लाइफ मिलेगी या तवे पे फ्राई होगा, कोई न जाने अपना फ्यूचर क्या होगा। होठ घुमाओ सीढ़ी बजा के बोल भैया రిజల్ట్ రోజు వచ్చింది. అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు. పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు. కానీ సిరి మాత్రం చాలా అప్సెట్ లో ఉంది. ఎందుకంటే తను అనుకున్న మార్కులు రాలేదు. 98% కి బదులు 96% మార్కులు మాత్రమే వచ్చాయి. పాపం ఇప్పుడు తను అనుకున్న కాలేజ్లో సీట్ రాదు. ఆమె అనుకున్న గోల్ కి రీచ్ కాదు. ఇవన్నీ ఆలోచనలు ఆమెను డిప్రెషన్ మోడ్ లోకి వెళ్ళేలా చేస్తాయి. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడు తనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే వచ్చేదాకా. ఆకాశం తాకే నీ
మారుతున్న జీవితం కలతలోకి జారనా కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలనా వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన అందమైన బతుకున అలజడి చలరేగనా ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరిందే చిటికల్లోనా తీరదు నీ శోకం మారదు ఈ లోకం తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో శివరాలే తోడవుతూనే ఈడే మైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు కోటు గుండె మాటల్లోనా అమ్మా నాన్న సారీ, నా ఫ్రెండ్స్ అందరికీ హార్ట్ఫుల్ గా సారీ. ఎందుకంటే నేను అనుకున్న మార్కులు తీసుకురాలేకపోయాను. నాకు తెలుసు మీ అందరికీ నా మీద చాలా నమ్మకం ఉండేది, నేను 98% మార్కులు తెచ్చుకుంటానని. అదే కదా మీ అందరికీ కావాల్సింది. టాపర్ ఆఫ్ ద టౌన్ అండ్ టాప్ కాలేజ్లో సీట్ మీరు పెట్టుకున్న నమ్మకాలు నేను నిలబెట్టుకోలేకపోయాను. అమ్మా నాన్న సారీ, వీటన్నింటికి సమాధానం చెప్పే ధైర్యం నాకు లేదు. ఏ సిరి, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలా చేయడం తప్పు. నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే చక్కగా మారదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలే చూపదు దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలే చూపదు దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే ఎక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము టైము సరిపోదు తమ్మి సర జల్ది మేలుకోరు సమయాన్ని చులకరా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి సర జల్ది మేలుకోరు సమయాన్ని చులకరా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం నిలువరు మరిచిన సమయాభావం తప్పదు అది రేతని తప్పిద కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలం అడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము ఓ విద్యార్థి, కలం పట్టే చేతితో నీ జీవితాన్ని కల్లోలం చేసే విషయాన్ని తీసుకోకు. అన్నిటికీ నీవే సమాధానం కావాలి చివరకు. నీ విజయమే నీ సమాధానం అని మరవకు. చదివే జీవితం కాదు, జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే. నువ్వు ఏది సాధించాలన్నా బ్రతికి సాధించు. థ్యాంక్ యూ ఆల్.